ఈ జగన్ గారి ప్రభుత్వ పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పరిపాలన బాగుందా? నాకు జగన్ గారి ప్రభుత్వం బాగుంది. ఎందుకండి? ఎన్నో పథకాలు ఇస్తున్నాడు కాబట్టి లబ్ధి పొందే వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తి అతన్ని కోరుకుంటున్నాను. అయితే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అంటే? మళ్ళీ సింహాద్రి రమేష్ నాయుడు రావాలని కోరుకుంటున్నాను. అయితే పైన వైఎస్ఆర్ రావాలి. ఎందుకని? చంద్రబాబు నాయుడు కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. లేదు, అతని మాటలు ఎవరు నమ్మటానికి మేము సిద్ధంగా లేము. టీడీపీ నుంచి ఇప్పుడు జనసేనకి మారిపోతున్నాడు ఒక వ్యక్తి. అతను పార్టీలు మారుతూ ఉంటాడు నాన్న, అన్ని పార్టీలు మారుతాడు. టీడీపీ అంటాడు, కాంగ్రెస్ అంటాడు. అతను మేము నమ్మం ఈసారి. ఇప్పుడు జనసేనకు వచ్చాడు బుద్ధప్రసాద్ గారు, ఏమంటారు ఆయన గురించి? ఇదే పార్టీలు మారుతూ ఉంటాడు. జనసేన అంటాడు, కాంగ్రెస్ అంటాడు, టీడీపీ అంటాడు. పార్టీలు మార్చేవాళ్ళతో మాకు సంబంధం లేదు. అదే ఇక్కడ రమేష్ గారు ఎలా వర్క్ చేశారు? మంచి వ్యక్తి అతను, మంచివాడు. ఏది సమస్య వచ్చినా వచ్చే మనిషి అయినా అది నాన్న. అయితే ఈసారి ప్రజలందరూ ఎంత సిద్ధంగా ఉన్నారు? ఆయన సిద్ధం అన్నాడు, మేము కూడా సిద్ధంగా ఉన్నాం వేయటానికి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుంది. పథకాలు అందరికీ అన్ని విధాలు అన్ని క్యాస్టులతో సంబంధం లేకుండా అందరికీ అందుతున్నాయి. దానివల్ల ఇబ్బంది లేదు. ఎక్కడ చూసినా జగన్ గారు గాలి. మరి బుద్ధప్రసాద్ గారు నిన్న జనసేన పార్టీలో కలిశారు, దాని గురించి ఏం చెప్తారు మీరు? దాని గురించి జనసేన ఆయన ఏ పార్టీకైనా ఆయనకు ముందు పార్టీ కావాలి. దానికి ఇబ్బంది ఏమీ కాదు. ఆయన ఉన్నంత వల్ల, ఆయన వచ్చినంత వల్ల మాకు ఇంకా లాభమే కానీ లాస్ లేదు. మరి జనసేనలో ఎటువంటి పార్టీ నాయకులు లేరనేసి ఈయనకి ఇచ్చారంటారా? మరి అంతేగా దానికి సమాధానం. లేరనే మరి ఇచ్చింది అంతేగా. సార్ సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ ఉన్న సింహాద్రి రమేష్ గారు కానీ ఎలా పనిచేశారు సార్? బాగా పనిచేశాడు. ఇంటింటికి ఆయన మామూలుగా సోషల్గా మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎవరితో అయినా ప్రతి వాళ్ళతో ప్రతి వాటర్తో మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు, బాగా ఉంటాడు. అసలు ఆయన ఎమ్మెల్యే అని కూడా అనుకోకుండా సరదాగా హ్యాపీగా అందరితో తిరుగుతాడు. అయితే నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సింహాద్రి రమేష్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్లో మీకు ఏమైనా వచ్చినాయా? ఇస్త్రీ డబ్బులు పడినాయి అన్న. ఏ పరిపాలన బాగుంది మీకు? ఏ పరిపాలన అంటే ఈ పరిపాలన మాకు దీనివల్ల మాకు ఇస్త్రీ డబ్బులు పడినాయి అదన్న. దీనికని ఏ ప్రభుత్వం మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా? దీనివల్ల డబ్బులు పడినాయి మనకి ఆయన వల్ల అది. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ టీడీపీ వస్తే బాగుంటుంది అంటావా, వైసీపీ వస్తే బాగుంటుంది అంటావా? ఎవరు వస్తే బాగుంటుంది అంటే మాకంటే ఇవన్నీ చేశాడు కాబట్టి మరి వైఎస్ఆర్ కానీ ఎవరైనా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. మాకు వేసాడు కదా మరి డబ్బులు. నాగమల్లేశ్వర సార్, మీకు జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అన్నీ బాగా అనిపిస్తున్నాయా, లేదంటే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగా అనిపిస్తున్నాయా? మాకు పథకాలు అందినాయి, అందుతున్నాయి. అది సార్ ఏ ప్రభుత్వంలో ఏ పథకాలు అయితే అట్లా ఎవిడెన్స్ చెప్పలేమండి, అందుతున్నాయి ఈ ప్రభుత్వంలో. అది నమస్తే అన్న, మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ అండి. అన్న, జగన్ గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా? జగన్ గారి పరిపాలనే బాగుంది. ఎందుకని? దేనికి అన్న? అదే ఏం సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా? ఆయన పరిపాలన బాగుంది. అయితే ఈ నియోజకవర్గంలో వైసీపీకి జనసేనకి టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే టికెట్. ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? రమేష్ గారు వస్తేనే బాగుంటుంది. నమస్తే బాబాయ్, మీ పేరు? సోంకు వెంకటేశ్వరరావు. పెన్షన్ వచ్చింది ఈ నెల? ఇంకా రాలా. ఎందుకంటావు? ఏం మరి పట్టారికి నిచ్చోళ్ళు రేపు 3 అంటున్నారు. మరి వాలంటీర్లు తీసేశారు కదా, మరి దాని మీద ఏం చెప్తావు నువ్వు? అదే మరి వాళ్ళని తీసేశారు. ఈ చర్చలో ఇదే ఈ పంచాయతీ ఇట్లా ఇస్తారు అంటున్నారు. మళ్ళీ పాత పద్ధతి వచ్చిందా? అయితే ఈసారి మరి సచివాలయాలు గట్రా తీసేశారు కదా, వాలంటీర్ వ్యవస్థను తీసేశారు కదా, మరి నువ్వు ఏం చెప్తావు? మరి సచివాలయం కానీ వెళ్తే మళ్ళీ పడిగాపులు కాయాలి కదా. అవును అవును సార్. అయితే ఈసారి మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటావు ఇక్కడ? వాళ్ళని ఉంటేనే మంచిదండి. వాలంటీర్లు ఉండడం మంచిదంట. మరి స్థానిక ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అంట? జగన్ కూడా గెలిస్తేనే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన విధానం బాగుందా, టీడీపీ ప్రభుత్వ పరిపాలన బాగుందా? జగన్ వచ్చినాక ప్రభుత్వం పర్వాలేదు, బాగుంది. ఎందుకండి? అంటే ప్రతి అమ్మ ఒడి కానీ అన్నీ కానీ సకాలం అందుతున్నాయి, అన్నీ చెందుతున్నాయి. మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ నుంచి జనసేనకు మారారు ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు. ఆయన ఏమైనా అభివృద్ధి చేశారు ఇంతకుముందు? ఏం చేయలేదండి, ఏం చేయలేదు. మరి ఇక్కడ రమేష్ బాబు గారు వచ్చిన తర్వాత కొద్ది పర్వాలేదు, బాగానే ఉంది. అయితే ఈసారి మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఈ నియోజకవర్గానికి? సింహాద్రి రమేష్ గారు వస్తే బాగుంటుంది.